గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆఫ్రికా ఏంజల్. మేమైతే ఈరోజు ఇక్కడున్న మార్కెట్కి అయితే వెళ్ళేసి వచ్చాము. సో సడన్గా వెళ్ళాము, ఎందుకంటే అది లాస్ట్లో చెప్తాను నేను. సో ఇక్కడ ఏమేమి వెజిటేబుల్స్ దొరుకుతాయి, వాటి కాస్ట్ ఎంత, కొంచెం ఇక్కడ ఈరోజు అయితే ఏవైతే అవైలబుల్లో ఉన్నాయో సో ఆ వెజిటేబుల్స్ తీసుకున్నాము. వాటి కాస్ట్ ఎందుకు చెప్తున్నా అంటే కొంతమంది అడుగుతుంటారు కాస్ట్ ఎలా ఉంటాయి, ఏమేమి దొరుకుతాయని. పూర్వి అయితే రెడీ అయిపోయి కూర్చుంది, వాళ్ళ డాడీ కోసం వెయిటింగ్. సో అంత లోపల కార్డ్స్ ఇస్తే పూర్వి దాంతో ఆడుకుంటుంది. సో పూర్వికి అదొక టైం పాస్. సో వెజిటేబుల్స్ ఏమేమి తీసుకొచ్చామో ఫస్ట్ నేనైతే వంకాయల గురించి చెప్పాలనుకుంటున్నా. దీనికి ఒక పెద్ద స్టోరీనే ఉంది. ఎందుకంటున్నానంటే మేము ఇండియాలో ఉన్నప్పుడు తిన్నామండి వంకాయలు. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు అస్సలు దొరకని వెజిటేబుల్ అంటే వంకాయ. సో వంకాయ వచ్చిందని నేను కాల్ వచ్చింది. సో నిన్నైతే కుదరలేదు మాకు వెళ్ళడానికి, ఈరోజైతే కుదిరింది. సో వంకాయల కోసమే వెళ్ళినామనుకోండి. సో వంకాయలు అవి కూడా మాకేం చాలా ఎక్కువ ఏం లేవు. సో లాస్ట్ ఇవి పెట్టమంటే ఇవి పెట్టారు. సో ఉన్నవి తీసుకొని వచ్చేసామండి వంకాయలు. లాస్ట్కి అయితే దొరికాయి. ఆఫ్టర్ 5 months వంకాయలు అయితే తింటున్నాం మేము. సో వంకాయలు అయితే అస్సలు తినలేదు ఇంతవరకు. ఈ కొన్ని వంకాయలకి 1000 సీఫా తీసుకున్నారు అనుకుంటా, అవి అయితే ఎగ్జాక్ట్గా నాకు తెలీదు. సో నెక్స్ట్ సొరకాయలు తీసుకొని వచ్చాము. సొరకాయ మేము ఇండియాలో ఉన్నప్పుడు అయితే అస్సలు తినలేదు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత అది అలవాటు చేసుకున్నాము ఉన్న వెజిటేబుల్స్లో తినాలని కాబట్టి. సో క్యారెట్ తీసుకొచ్చాము. క్యారెట్ వచ్చేసి 1000 సీఫా. ఇది పాలకూర వచ్చేసి 500 సీఫా తీసుకున్నారండి. ఆకుకూర మాత్రం కొంచెం మనకి ఎక్కువగానే ఇస్తారు. సో పచ్చిమిర్చి అయితే ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకున్నాము, ఎందుకంటే పచ్చిమిర్చి ఒక్కొక్కసారి షార్టేజ్ వస్తుంది. సో ఉన్నప్పుడు తీసుకొని వస్తాము. ఇవన్నీ కలిపి 3 covers అనుకుంటా. ఒక్కొక్క కవర్ వచ్చేసి 1000 సీఫా తీసుకుంటారు. ఇవన్నీ వచ్చేసి 3 covers. మన ఇండియాలో దొరికేటివి ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయండి, బట్ కొంచెం కాస్ట్ ఎక్కువ అంతే. కానీ ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్కటి దొరుకుతాయి. అవి మాత్రం ఆ టైంలో ఎక్కువ తింటాము. సో ఈసారి బెండకాయలు కూడా తీసుకొని వచ్చేసాము. బీన్స్ అయితే చాలా రోజులు అయిపోయిందండి తీసుకోక. సో ఈసారి అయితే 2 covers తీసుకున్నాము. అవి కూడా 1000 సీఫా అనుకుంటా. ఇక్కడైతే కిలోల లెక్కనైతే ఇవ్వరండి. మెయిన్గా మాట్లాడాల్సింది కొత్తిమీర అండి. కొత్తిమీర ఇక్కడ నేను పట్టుకున్నది కొంచెం 1000 సీఫా అంట. సో మనకి అయితే ఇండియాలో ఎంత 10 రూపీస్కి చాలా ఇస్తారు కదండి. ఇదైతే బాగా వాడితే ఒక రోజుకి సరిపోతుంది. సో మాకు ఒక్క కవరే దొరికింది, ఎక్కువ కూడా లేకుండే ఆప్షను. సో అది కొంచెం తీసుకొని వచ్చండి. దీనికైతే చాలా బాధ వేసింది 1000 సీఫా అంటే. సో మన ఇండియా కాస్ట్ ఈ కాస్ట్ కంపేర్ చేసుకుంటే అస్సలు కొనలేము. సో ఇక్కడైతే చిన్నపళ్ళు అండి. చిన్నపళ్ళు అయితే ఇండి దగ్గర ఎన్ని ఉంటాయి మనకి, అసలు అప్పుడు అవైలబుల్లో ఉన్నప్పుడు మనకు అస్సలు తినబుద్ధి కాదు. సో ఇక్కడ కొనుక్కొని మరీ తింటాము. అల్లం వచ్చేసి ఇది కూడా 1000 సీఫానే అండి. సో ఇక్కడ వచ్చేసి వాళ్ళు 500 సీఫా అంటే ఇంత, 1000 సీఫా అంటే ఇంత అని ఇస్తారు. నెక్స్ట్ ఈరోజు అయితే పల్లీలు ఒక కవర్ తీసుకొని వచ్చామండి, ఎందుకంటే ఆల్రెడీ మా హస్బెండ్ తీసుకొని వచ్చాడు. సో పల్లీలు ఇవి వచ్చేసి 1000 రూపీస్ అంట. ఇవి కూడా అంతే కిలో లెక్కనైతే ఏముండదు. 500కి 1000, 2000 అలా మనకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ ఇస్తారు. ఇవి వచ్చేసి మనకి ఒక కవర్ వచ్చేసి 2000 తీసుకున్నారండి. సో మేమైతే 2 ఫ్లేవర్స్ తీసుకున్నాము. ఒకటైతే నార్మల్ తీసుకున్నాము, ఒకటి డ్రై తీసుకున్నాము. నేనైతే పూర్వీ కోసం కొంచెం జ్యూసెస్ ఎక్కువ చేస్తాను కాబట్టి నార్మల్ కూడా తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి వైట్ ఎగ్స్ కూడా తీసుకొని వచ్చాము. సో నార్మల్గా అయితే మేమున్న ఏరియాలో దొరుకుతుంది, ఈసారి దొరకలేదని చెప్పి వైట్ ఎగ్స్ కూడా అక్కడ నుంచి తీసుకొని వచ్చాము. నెక్స్ట్ వచ్చేసి వాటర్ మిలన్ అయితే మేము హాఫే తీసుకొని వచ్చామండి ఈసారి. ముందుసారి అయితే పెద్ద కాయ తీసుకొని వచ్చాము, ఇద్దరమే కదా తినలేకపోయినాము. సో ఇది 1 dayలోనే తినేసేయాలి, అప్పుడే బాగుంటుంది. నెక్స్ట్ డే కంటే అస్సలు బాగుండదు. సో మేము అలాగే వేస్ట్ చేస్తాం కాబట్టి ఈసారి హాఫ్ మాత్రమే తీసుకొని వచ్చాము. ఇంకా నెక్స్ట్ మ్యాంగోస్ కూడా ఉన్నాయి ఇంట్లోనే. సో ఆల్మోస్ట్ ఫ్రూట్స్ అన్నీ తినేస్తామండి. ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయి ఫ్రూట్స్ అయితే. ఎక్కువ మ్యాంగో సీజన్ ఇప్పుడు కాబట్టి మ్యాంగోస్ ఎక్కువ అయితే తీసుకుంటాము. ఇవైతే వెజిటేబుల్స్ తీసుకున్నాము. సో ఆల్రెడీ ముందు ఇంట్లో ఉన్నాయి కొన్ని, సో లేనివి మాత్రమే తీసుకొని వచ్చాము. సో పూర్వి వచ్చేసి బయట చూస్తుంది, మేము కొంచెం ఆఫ్టర్నూన్ అలాగే వెళ్ళాము. సో ఇక్కడ వచ్చేసి ఈ ప్లేస్ చాలా ఫేమస్ అండి, చాలా క్రౌడ్గా ఉంటుంది ఎప్పుడు కూడా. సో పిల్లలు ఉన్నారంటే మనకి ఏ టైం ఎలాగ అయిపోతుందో తెలియదు అసలుకి, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. వాళ్ళకి తినిపించడము, తాపించడము, నిద్ర పెట్టడము ఇదో ఒక పని అయిపోతుంది. సో పూర్వి అయితే ఇండివిజువల్గా ఆడుకుంటుంది, బట్ ఏదో ఒకటి ఆడిపిస్తా అంటే పూర్వి కూడా అలా టైంపాస్ అయిపోతుంది, మనకు కూడా కొంచెం టైంపాస్ అయిపోయినట్టు ఉంటుంది. సో నేను ఏదైనా ఖాళీ టైం ఉంటే ఇలాగ వీడియోస్ తీసుకుంటాను. పూర్వి కార్లో వెళ్ళినప్పుడు జుట్టు చూడండి ఎలాగ ఎగురుతుంది, ఆయిల్ పెడితేనే సరిగ్గా ఉండదు. సో జుట్టు గాలికి ఎగురుతుంది, నేచర్ని బాగా ఎంజాయ్ చేస్తుంది. పూర్వికి ఇలా బయట తిరిగితే చాలా హ్యాపీగా ఉంటుంది. సో పిల్లలకి ఎవరికైనా అంతే కదండి, బయటకు వెళ్తే చాలా హ్యాపీగా ఉంటారు. సో పూర్వి కూడా బాగా ఎంజాయ్ చేస్తుంది. సో ఈరోజు అయితే ఇలాగ అయిపోయిందండి. సో ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో మీ వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.